నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, నారా లోకేష్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు వచ్చింది అన్నట్టుగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీ, ఫార్చ్యూన్ కవర్ పేజీ పైన ఆంధ్ర రైజింగ్ స్టార్ అనే ఒక మంచి బిరుదు ఇచ్చారు ఆయనకి. అంటే ఇప్పుడు ఒక యంగ్ జనరేషన్ లో ఈయనకి ఇలా గుర్తింపు రావడం ఎలా చెప్పాలి సార్ దీన్ని? దాన్ని అంటే కవర్ పేజీ మీద రావటం మన హర్షణీయమే, అదేం బిరుదేం కాదని వాళ్ళు ఎవరో రాశారు అంతే, రైజింగ్ స్టార్ అని. ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే సంకల్పం ఉండి అది సత్సంకల్పం అయ్యి ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యం ఉండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యం వైపు నడిస్తే అది అసాధ్యమైనా సరే సాధ్యం చేసుకోవచ్చు అనేటువంటి దానికి ఉదాహరణ లోకేష్ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి చాలా విధ్వంసం చేసేటండి. దీన్ని సరిచేసి యథావిధిగా తీసుకురావడానికి చాలా కష్టపడాలి. కానీ వీళ్ళు 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మర్చిపోయేలా చేశారు వీళ్ళు. అలా మర్చిపోయేలా చేయకూడదు యాక్చువల్గా అయితే, ఎందుకంటే మనం ప్రతిరోజు ఆ పీడకలు గుర్తుండేలా ఉండాలి. కానీ అది మర్చిపోయేలా చేసేటప్పటికి వాళ్ళు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇలా అసంతృప్తి ఉందా, అది ఉంది ఇది ఉందని మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని కారణం ఏంటనుకుంటున్నారు, ఆ పీడకలు మర్చిపోయేటప్పటికి ఆ దయ్యం వెళ్ళిపోయింది అనగానే అందరూ దయ్యం వచ్చేది కదా. అదేం లేదనేటప్పటికి మరి ఆ ఇంట్లోకి తిరిగేస్తూ ఉంటారు. అదే ఆ ఇంట్లో దయ్యం ఉందన్నప్పుడు ఏం చేస్తారు, తలుపులు తీసేటప్పుడు కిటికీలు తీసిన జాగ్రత్తగా తీసుకుని చూసుకుంటూ ఉంటారు. ఏదో మన ఇంట్లో పాము తిరిగింది అనుకోండి, ఆ పాము ఎక్కడుందో ఏ మూల ఉందో ఏటో అని బిక్కుమంట ఆ టార్చ్ లైట్లు కర్ర చేతిలో పట్టుకుని తిరుగుతాం. అది ఏమి లేదన్నప్పుడు ఏం చేస్తాం, ఇష్టం అన్నట్టు తిరుగుతాం. అలా ఉంది పరిస్థితి. వీళ్ళు దాన్ని మర్చిపోలే చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ని ఈ 2 సంవత్సరాల్లో ఈ రకంగా మార్చగలుగుతారు, వీళ్ళు ఫ్రీగా జనం స్వేచ్ఛగా ఉండగలుగుతారు అనేటువంటి దానికి తీసుకురాగలిగారంటే నిజంగా రికార్డు. ఆ విషయంలో ఈయన తీసుకున్న శాఖ విద్యాశాఖలో ఐటీ దాంట్లోనూ విద్యాశాఖలోనూ ఆయన తీసుకున్న 2 శాఖల్లో కూడా పురోగతి అంచనాలకు మించింది. పెట్టుబడుల విషయంలో కానీ అలాగే విద్యాశాఖలో తను ఎంచుకున్న దాంట్లో కానీ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు నిండినవి అని చెప్పేసి బోర్డులు ఉన్నాయంటే నిజంగా అది చాలా మెచ్చుకోదగ్గ అంశం. అలాగే ఫలితాలు కూడా అలాగే సాధిస్తున్నారు. డిఎస్సి విషయంలోనూ ఊరికాళ్ళు అరుస్తున్నారు కానీ డిఎస్సి చాలా అత్యంత పారదర్శకంగా జరిగింది. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి, కానీ వీళ్ళు వచ్చిన సంవత్సరంలోనే డిఎస్సి వేశారు. మళ్ళీ 2వ డిఎస్సికి రెడీ అయిపోయారు. జనరల్గా అతను వాళ్ళ కష్టాన్ని మనం గమనించాలి. చిన్న లోటుపాట్లు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్లో పోలీసు వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. పోలీసుల్ని ప్రతిపక్షాల నిరసనలో కాన్వాయిల్లోనూ పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులు లెక్క చేయని పరిస్థితి కనపడుతుంది. అలాగే యాక్సిడెంట్ చేసి మొన్న ఒక డాక్టర్ గారిని చంపేశారు. అంటే ఒక రకమైన ఈ ఉన్మాదులకి భయం లేదు అనేటువంటిది ఒక మాట వినపడుతున్నా చాలా వరకు కంట్రోల్ అయిందండి అటువంటిది. ఇటువంటి జరిగినప్పుడు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటే ఆ శాఖ వేరే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఇంకా ప్రశాంతంగా ఉందరా బాబు, అభివృద్ధి సంక్షేమంతో పాటు లా అండ్ ఆర్డర్ బాగుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు, ఫ్రీగా ఫెయిర్గా హాయిగా ఉన్నాం మనం అనేటివి అనిపించుకోవాలంటే ఇటువంటి జరిగినప్పుడు, ఇప్పుడు సపోజు మహిళా అధికారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వాడు 10 రోజుల తర్వాత దొరికాడు, వాడు మామూలుగా ఊరేగింపు చేసుకుంటా మహిళా అధికారుల మధ్య తీసుకెళ్ళి సిబ్బంది మధ్యలో తీసుకెళ్లారు. అది చాలదండి, అతను కోటింగ్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళాలి. జడవకూడదు. ఎంతటి వాడైనా సరే మీరు ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పాలి. అలాగా అతను అలా తీసుకెళ్లారు, పెద్ద అతనికి ఇబ్బంది ఏం లేదు, అక్కడికి అందరూ జైల్లోకి వెళ్ళిపోతాడు, శుభ్రంగా అక్కడికి కావాల్సిన క్యారేజీలు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఆ నినాదం ఇవ్వడానికి అతను చెయ్యి ఇవ్వడానికి కూడా అతను చూడటానికి భయపడేలా చేయాలి, అప్పుడే సక్సెస్ అయినట్టు. కొంత అది విమర్శలు వస్తాయి, మానవ హక్కులు గట్రా రోడ్డు మీద అప్పుడే వరకు ఉన్న వాళ్ళందరూ చొక్కలే దుర్పిని వేసుకుని వచ్చేస్తారు. మరి అంతకుముందు మరి ఆ మహిళా అధికారి జరిగిన దాని గురించి ఎవడో మాట్లాడడం ఇలాంటివి అనమాట. మరి అతనికి అలాగా 10 రోజుల తర్వాత పట్టుకుని లోపల పెట్టారు, వాటికి ఇవాళ కాదు రేపన్న బెయిల్ వస్తుంది. అదేమో ధైర్యంతోటే కదా అతను మళ్ళీ పూతలపట్టులో మళ్ళీ ఇలా చేశారు. వాళ్ళు తాడిపత్రిలో పోలీసులు నెట్టుకుంటూ పోతా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మడు రాంబాబుకి బార్కెట్లు తన్నేస్తున్నాడు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తే వీళ్ళు చేసిన మంచి పనులకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు బ్రహ్మాండంగా చేశాడు, ముఖ చిత్రం పెట్టారు, రైజింగ్ స్టార్ అన్నారంటే
మరి ఆ డాక్టర్ గారిని చంపేసారు దాన్ని మాట్లాడడానికి కింద కామెంట్లు వస్తాయి. అవును. చేత అనేది ఏంటంటే డెవలప్మెంటు, వెల్ఫేరు, దాంతోపాటు లా అండ్ ఆర్డర్. ప్రత్యర్థులకి గుండెల్లో వణుకు పుట్టించాలి. బాగా చేస్తున్న ప్రభుత్వం మీద మనం అబద్ధ ప్రచారం చేయాలన్నా, అభాండాలు వేయాలన్నా, విష ప్రచారం చేయాలన్నా వాళ్ళకి 1 or 2 జ్వరం రావాలి. అవును. ఆ పరిస్థితి తీసుకురావాలి. అదొకటి లోపించింది. త్వరలో అది కూడా షురూ అవుద్దని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడు కంప్లీట్ సంపూర్ణ నష్టాన్ని అన్నమాట రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకు సార్ ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేద్దామంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళని కొట్టకుండా ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, టీచర్ గారు పిలుస్తాడు, కర్ర పట్టుకుంటాడు, బెత్తుని తీసుకుని కొట్టకుండానే ఎడుతూ ఉంటాడు. అలా వీళ్ళు అధికారం మారిన వెంటనే ఢిల్లీ పారిపోయి బాబోయ్ మమ్మల్ని మీద అక్రమ కేసులు పెట్టేస్తున్నారన్నారు. వీళ్ళ మీద ఏం పెట్టినా అక్రమ కేసు కాదు, నడి రోడ్డు మీద తన్నుకుంటా తీసుకెళ్ళిన తప్పు కాదు. అంత దారుణమైన మనుషులు వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళని ప్రజలు చీ అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. డిఎస్సి విషయంలో వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ధర్నాలు ఆపట్లేదు సార్. అదే మీకు ఆ అవకాశం ఇవ్వకూడదు అంటున్నాను నేను. గొంతు నొక్కాల అక్కడ. ప్రజాస్వామ్యవాదుల్ని నిజంగా ప్రజల కోసం పోరాడిన వాళ్ళని అవకాశం ఇవ్వాలి, వాళ్ళ గొంతు విప్పనివ్వాలి. ఇటువంటి అరాచకవాదులు గొంతు పిసకాల్సిందే, అణిచివేయాలి, ఉక్కు పాదంతో తొక్కేయాలి, పట్టుకుని ఎర్రగొట్టేయాలి, పట్టుకుని ఇవి చిట్లు పోవాలా. ఇది నేను అంటే ఎవరైనా అదేంటి ప్రజాస్వామ్యం వీళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించినోడికి ప్రజాస్వామ్యం అంటే నీకు బాధ్యత లేవా? హక్కులే, కానీ హక్కులు బాధ్యతలు రెండు ఉండాలి. ఏది లోపించినా రెండోది ఉండదు. నీకు బాధ్యత లేకపోతే హక్కులు ఉండవు. అప్పుడే వీళ్ళు దారిలో ఉంటారు. మీకు లోకేష్ గారు మీరు గమనించండి, ఆయన బాగా చదువుకున్నాడో, ఏదో చేయాలనుకున్నాడో, అతను ఎలాంటి టాస్క్లు ఎదుర్కొన్నాడో. ఎన్టీ రామారావు గారిని ఇమేజ్ ముందు కొండలా ఉంటుంది ఆయన ఇమేజ్, దాన్ని దాటుకుని రావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇమేజ్ వీళ్ళందరినీ మరిపించాలి. ఇంకో పక్కన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బాలయ్య గారు, వీళ్ళందరినీ దాటుకుని ఇంకా అనేక మంది సీనియర్ మంత్రులు, నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ దాటుకుని రావాలి. అతను పెద్ద టాస్క్ అది. అయినా సరే అతను కష్టపడి పనిచేస్తున్నాడు. అతను కొంచెం ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, పార్టీ ఇంకా కాలేదే కాబట్టి పార్టీ రాగలుగుతున్నాడు. కానీ అలాగని చెప్పేసి అతనేమి నెపోకిడ్ ఏం కాదు. కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, తనను తాను నిరూపించుకున్నాడు. తన మీద వచ్చిన విమర్శలన్నిటికి ఎంతమంది హేళన చేశారో ఆ హేళన నుంచే అతను తనను తాను మార్చుకున్నాడు. తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు. ఆహారం విషయంలో విమర్శలు వచ్చి దాన్ని మార్చుకున్నాడు. ఆహార్యాన్ని మార్చుకున్నాడు. అన్ని రకాలు ఇవాళ సినిమా హీరోలో ఉన్నాడు అతను. ఏంటండి పనితీరు కూడా అలాగే ఉంది, నెంబర్ 1గా. అలాగే పెద్దల పట్ల గౌరవం, చిన్నపిల్లల పట్ల మార్దవం, ఇవన్నీ కూడా ఆప్యాయత, ప్రేమ చూస్తుంటే అసలు అతను ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరో కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ వయసులో ఉన్నవాళ్ళు అంత పడరు ఎవరున్నాయి. కాసేపు పని చేసిన తర్వాత ఎంజాయ్మెంట్లో పోతారు సాధారణంగానే. ఆ వయసు అలాంటిది కదా. కానీ అతను 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అతను. ఎందుకంటే ఆ టైపు కడుపు నిండిన బేరం అసలు పనిచేయరు. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళని చూసుకుంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే విద్యార్థులు రండి, జంజీ రోడ్డు మీదకి రండి అంటారు. బట్ నారా లోకేష్ గారు చూసుకుంటే చిన్నపిల్లల మీద ఉన్న కండువా కూడా తీసేస్తారు. అంటే పాలిటిక్స్ కి పిల్లలు దూరంగా ఉండాలని. మీకు ఆ విషయం అనేసార్లు సందర్భాల్లో చూసాం మనం. నీకు ఎందుకు రా బాబు, చిన్నపిల్లడు చదువుకోరా బాబు అని చెప్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జంజీ అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎవరున్నారంటే, నేను నాటక కళాకారులు నేను అవమానించట్లేదు, కానీ పాత తరం నాటకాలు వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నాటకాలకు ఆదరణ లేదు. నాటకాలు లేదా ఈ నాటికలు వేయటానికి ఇప్పుడు యువతను ఎవరో ఆసక్తి చూపించట్లా. కాబట్టి ఆ పాత తరం శ్రీకృష్ణార్జునీయం, రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, రాయబారం ఇలాంటి డ్రామాలు చూస్తాం కదా, ఇంకా వేస్తున్నారు. ఆ పాత తరం నటులే చింతామణి అని ఇలాంటి నాటకాలన్నీ కూడా పాత తరం నటులే ఫుల్ మేకప్ చేసుకుని వస్తారు. తెలిసిపోతూ ఉంటారు బాగా ఏజ్డ్ అని. అలాగే ఉన్నది జన్జీ బ్యాచ్ అంతా. ఈ జన్జీ బ్యాచ్తో జే బ్యాచ్ ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. వాళ్ళతో పోల్చినందుకు అక్కడ నాటక కళాకారులను అవమానిస్తున్నారంటే నన్ను క్షమించండి, కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇవాళకి కూడా వాళ్ళు వార్ధక్యం వచ్చినా వాళ్ళలో ఉన్న కళని పంచాలన్న తపనతోటి వాళ్ళు ఆ వేషం వేసి ప్రజలను అలరింపు చేస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా రాగయుక్తంగా పాటలు పాడుతున్నారు. వీళ్ళలో ఏ రకమైన చాకచక్యము, ప్రజ్ఞ లేకుండానే వీళ్ళు తయారైపోయి జన్జే బ్యాచ్. మేము విద్యార్థులకు సిగ్గులేదు వాళ్ళకి అసలు. వాళ్ళు
జన్జీ బ్యాచ్ అని వాళ్ళు వచ్చి డిఎస్సీలు లేదు సార్, నిన్న జరిగిన దాంట్లో శ్యామల కూడా రండి విద్యార్థులందరూ రోడ్డు ఎక్కండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు ఎక్కుతారండి? వాళ్ళకి ఏంటి పని? మామూలుగానే విద్యార్థులు రాజకీయాల్లో రావడమే తగ్గిపోయింది. ఇప్పుడు ఆ కాక్రోచ్ని చూసి వీళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అక్కడ జరిగినట్టుగా ఇక్కడ వస్తారేమో అనుకుంటున్నారు. 16,000 మంది చిల్లర ఉద్యోగాలు వచ్చినాయి ఏమండి. ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ వేస్తున్నారు, ఇంకో 10,000 మందికి ఎంతమందికి వచ్చేస్తాయి. వాళ్ళందరూ చదువుకుని జాతికి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతో పాటు ఎలా ఉన్నారు? పోనీ వీళ్ళతో పాటు వద్దామంటే వీళ్ళు ఎలాంటి మనుషులు ఉన్నారు? జేబులు కొట్టేసి వాళ్ళు కట్టారు ఉన్నారు ఇక్కడ అంతా. కాబట్టి వాళ్ళు ఎవరు రారు, ఊరికాళ్ళు అరుచుకుని కొన్నాళ్ళు అరుచుకుంటారు అన్నట్లుగా. వాళ్ళ ఇవన్నీ చేయడం కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీదకి ఈడీ మీదకి వెళ్ళిపోయేలా ఉంది, మీద పడిపోయేలా ఉంది. ఆ అరెస్టులు అవి వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ క్యాడర్ బెంబెలెత్తిపోకుండా ఇలాంటివి చేసి తన బలాన్ని బల ప్రదర్శన చేస్తున్నాడు అతను. అది దానికోసం అతని పాటలు అదండి. థ్యాంక్ యూ సార్. రైట్.